హాయ్ అండి. జస్ట్ ఇప్పుడే ఒక ప్రోమో వచ్చింది కదా! ఆ ప్రోమో ఆల్రెడీ ఏంటిదంటే మనకు కెప్టెన్ టాస్క్ ఆడిపిచ్చిర్రు. ఆ కెప్టెన్ టాస్క్ ప్రోమో అనేది ఈరోజు రావడం జరిగింది. నిన్న నైటే లైవ్‌లో కంప్లీట్ అయిపోయింది. 11 అదేమంటారు 10:30, 11 మధ్యలో జరిగింది ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేసిండు బిగ్ బాస్ మామ. డైరెక్ట్ మనకి ఆ గేమ్ చూపించేసి ఎవరు విన్నర్ అని చెప్పేసి మన నాగార్జున గారు చూపించడం జరుగుతుందన్నట్టు. అది జరుగుతుంది. కానీ ఆ ప్రోమో ప్రకారంగా చూసినట్లయితే తనుజ తప్పు చేసిందా లేదా? నెక్స్ట్ కెప్టెను మన సుమన్ శెట్టి గారు అయ్యిర్రా తనుజే మాట మార్చేసి ఎవరికి రితు చౌదరికి ఇచ్చిందా అని చెప్పి దాని గురించి కొంత మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రోమో కట్ అనగానే బిగ్ బాస్ మామ ఏం చేస్తాడో తెలుసు కదా! మొత్తం తనుజ అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ సీజన్ వచ్చేసే తనుజ చుట్టూ తిరుగుతుంది. ఈ సీజన్ మొత్తం తనుజ లేదు, ప్రోమో లేదు, ప్రోమో లేదు, తనుజ లేదు అన్నట్టు మొత్తం సీజన్ మొత్తము తనుజ చుట్టే తిరుగుతుంది. తనుజ హౌస్‌లో ఏం చేసినా తనుజే కనబడుతుంది హౌస్‌లో. ఏం చేసినా తనుజే కాబట్టి కనబడుతుంది. టీఆర్పీ రేటింగ్ కూడా తనుజ ద్వారానే వస్తుందని ఆ బిగ్ బాస్ కూడా అర్థమైంది. ఇంకా తనుజ నెగిటివ్ చేస్తుంటేనే ఇంకా టీఆర్పీ రేట్ పెరుగుతుంది. ఇంకా కసిగా చూస్తారనే ఉద్దేశంతోనే ప్రతి ప్రోమో కూడా తనుజకు నెగిటివ్‌గానే కట్ చేయడం జరుగుతుందన్నట్టు. ఈ టాస్క్ అనేది లైవ్‌లో జరిగింది. దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏం జరిగిందన్నది పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. దానికంటే ముందుగాలు ఇంకోటేంటంటే దివ్య నిఖిత నిన్న తనుజను నిజంగానే టార్గెట్ చేసిందా లేదా అనేది నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది వైరల్ అవుతుంది, చూడండి, బాగుంటుంది. దానిపైన కూడా ఇంకా కొన్ని పాయింట్లు మిస్ అయినాయి, అవి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ స్టేజ్ మీదకి ఎవరు వస్తున్నారు? స్టేజ్ మీదకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు స్టేజ్ మీదకి వస్తారు కదా, వీకెండ్ కాబట్టి స్టేజ్ మీదకి వస్తారు. ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వేరే ఫ్రెండో లేకపోతే ఎవరైనా సెలబ్రిటీలో రావడం జరుగుతుంది స్టేజ్ మీదకి. ఇవాళ స్టేజ్ మీదకి ఎవరు ఫ్యామిలీలో వస్తున్నారు, నెక్స్ట్ రేపు ఎవరు ఫ్యామిలీలో వస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఎలిమినేషన్ ఎవరయ్యారు? సంజన గారా, మన ఎవరు దివ్య గారు అయ్యారా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవన్నిటి గురించి మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టించుకోండి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఫర్దర్ వీడియో కోసం. ఇప్పుడు ముందుగా ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమోలో తనుజ ఎక్కు అన్నది అక్కడ కళ్యాణ్ ఆర్గ్యూ చేస్తున్నాడు. సంజన గారు లైవ్లో ఆర్గ్యూ చేసింది. తర్వాత వచ్చేసి డెమాన్ కూడా ఆర్గ్యూ చేసిండు. డెమాను గట్టిగా మాట్లాడుతున్నాడు. అక్కడ డెమాను నీకేం అవసరం, నీకు అవసరమా అని చెప్పేసి డెమాన్ కసిరించినట్టుగా ఆ ప్రోమోలో ఉంది కదా. నిజంగానే ఆ లైవ్లో కూడా గట్టిగానే కసిరించింది. దాని తర్వాత వెంటనే బాత్రూమ్కి వెళ్ళేసి కూడా సారీ చెప్పడం జరిగింది. అరే సారీ ఎందుకు కసిరించిందంటే అక్కడ రీతు చౌదరికి సపోర్ట్ చేసేది నువ్వు, ఇమానియల్ని సపోర్ట్ చేస్తున్నారా రీతు చౌదరికి. అక్కడ ఆ టైంలో నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నాకు అక్కడ వీళ్ళందరూ ఒక తిరిగి అరుస్తున్నారు. ఇవన్నిట్లో నాకు మళ్ళీ నువ్వు వచ్చి చెప్పడం ఇదంతా చెప్తుంటే ఏమనిపిస్తుందిరా, వాళ్ళ ఫ్రెండ్కి హెల్పింగ్ చేసింది అని అనుకుంటారు. అందుకే కోపంతో నువ్వు నన్ను మ్యానికులేట్ చేసినావు అనుకుంటారు కదా, అందుకే అరిచినారా అని చెప్పేసి సారీ చెప్పింది. అదేం పర్వాలేదు అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ దానికంటే ముందు ఇప్పుడు తనుజ ఎక్కువ అన్నది కదా, ఇక్కడ బ్లాక్స్లో సెట్ చేయాలి. అవి హోల్స్ ఉంటాయి కదా, చక్కగా హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్లలో అది ఆడున్నటువంటి ఇవి రౌండ్గా ఉన్నటువంటి ఏంటి అవి సరే ఏదో ఒక థర్మోకోల్ సీడ్స్ సంథింగ్ ఏదో ఒకటి రౌండ్గా ఉన్నటువంటి చెక్కలు అందులో ఫిట్ అవ్వాలి. ఫిట్ అయినప్పుడే టాస్క్ ఫిట్ అయిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి ఫ్లాగ్ తీసుకోవాలన్నట్టు. అన్ని మెట్ల పైన పెట్టుకుంటూ ఫస్ట్ విసిరేస్తారు. అక్కడి నుంచి చెక్కల కింద పడితే లాగంగా చెక్కల కింద పడతాయి. చెక్కల కింద పడంగానే నెక్స్ట్ వచ్చేసి ఆ చెక్కలను 1 by 1 మెట్ల పైన కరెక్ట్ పెట్టుకుంటూ పోవాలి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది అట్లుంటుంది అండి. చెక్కలకు హోల్స్ అట్లుంటాయి. ఇక్కడ పెట్టినటువంటి బిల్లలు కూడా అటుపైన మెట్ల పైన పెట్టిన బిల్లలు కూడా అట్లనే ఉంటాయి అన్నట్టు. ఏది కరెక్ట్ ఫిట్టింగ్ డైరెక్ట్ బిగ్ బాస్ ఎందుకు కరెక్ట్ ఫిట్టింగ్ది డిజైన్ చేసిండు. కరెక్ట్గా హోల్ ఫిట్టింగ్ డిజైన్ చేసి పెట్టింది కాబట్టి ఇక్కడ సుమన్ శెట్టి గారు నిజం చెప్పాలంటే యాక్చువల్గా సుమన్ శెట్టి గారు విన్ అయ్యే టాస్క్ ఇది. సూపర్ తోపులాగా ఆడిండు. దానికంటే రీతు చౌదరి కంటే కూడా సుమన్ శెట్టి గారు సూపర్ ఆడింది అనిపించింది నాకైతే. ఎండింగ్లోనే జస్ట్ మిస్టేక్లో ఓడిపోవడం జరిగిపోయింది. ఇక్కడ తనుజ ఏమవుతుందంటే ఇక అందరూ ఎక్కువ అని చెప్పేసి ప్రోమోలో కట్ చేసింది కదా, ఆ ప్రోమోలో ఎక్కువ అనే కంటే ముందుగా తనుజ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది. అది నువ్వే ఎక్కువ అన్నావు కదా అని కళ్యాణ్, మీరు ఎక్కువ అన్నావు కదా, నువ్వు ఎక్కంటే ఎక్కిందంటే ఎక్కన్నా కానీ ఎక్కి పోయి ప్లాక్ తీసుకోమని చెప్పలేదురా, నేను ఎక్కి ఎందుకనంటే ఆయన కనపడతలేదు, సైజు కరెక్ట్ కూర్చోట్లేదు అని చెప్పేసి కనపడతలేదని చెప్పేసి ఎక్కి పెట్టుకో అనే ఉద్దేశంతో నేను ఎక్కన్నా కానీ డైరెక్ట్ ఎక్కి అక్కడ నిలబడి ఆ ప్లాక్ తీసుకుంటానే సంగతి నాకేం తెలుసు అని చెప్పేసి తనుజ మాటిది. ఈ లోపల ప్లాక్ మరి నువ్వు చెప్పొచ్చు టైం ఉంది కదా అని చెప్పేసి దివ్యనికి దగ్గర తనుజ మీద అరుస్తుంది. టైం ఉంది కదా, సంచాలకురాలు చెప్పొచ్చు కదా, అక్కడ ఇంకా కరెక్ట్ సెట్ అవ్వాలంటే సెట్ చేసుకునేది అంటే అక్కడ అంత టైం లేదు. ఈ లోపల రీతు చౌదరి కూడా టక్కున పైకి ఎక్కేసింది, ఎమ్మడి జెండా పెట్టేసింది. రీతు చౌదరిది కరెక్ట్ కూర్చుందండి బల్ల అదేమంటారు చెక్క కరెక్ట్ కూర్చుంది. ఇక్కడ రీతు చౌదరి కరెక్ట్ లేదు, కరెక్ట్ లేదు సంచాలకుని వారికి చేస్తుంటే
సంజన గారు లేదు కరెక్ట్ లేకపోయినా పర్లేదు, ఇది నువ్వు ఎక్కన్నావు, ఇది కరెక్ట్ ఉంటుంది, ఎట్టయితుంది ఇటు ఉల్టా పెట్టిన పల్ట పెట్టినందుకు కరెక్ట్ పెట్టిందా లేదా, ఇది అదే రంధ్రాలు సేమ్ రంధ్రాలే కదా, ఎట్లయితుంది టాస్క్ పెట్టడం కావాలి కదా అని చెప్పేసి కళ్యాణ్ కూడా అరిచింది గట్టిగానే తనుజ పైన. నిన్న బాక్స్ల టాస్క్లో సుమశెట్టి గారికి సపోర్ట్ చేసినప్పుడు తనుజ ఎట్లా చేసిందో, రాత్రి అంటే నైట్లో జరిగినటువంటి టాస్క్లో కూడా కళ్యాణ్ కూడా అదే విధంగా సపోర్ట్ చేయడానికి ట్రై చేసింది సుమశెట్టి గారికి. అంటే అక్కడ ఆ టాస్క్ విన్ అవుతున్నప్పుడు కూడా ఏంది రీతు చౌదరికి సపోర్ట్ చేయనని చెప్పిండు కదా కళ్యాణ్. అందుకే సుమశెట్టి గారికి సపోర్ట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయి ఆ కళ్యాణ్ కూడా అలానే మాట్లాడడం జరిగింది. ఇక్కడ డెమానో కూడా రీతు చౌదరికి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. ప్లస్ ఆ టాస్క్ మొత్తంలో జరుగుతున్నంతసేపు సుమశెట్టి గారికి సపోర్ట్ చేశారు. ఎందుకంటే సుమశెట్టి గారు కూర్చున్న వైపే అంటే టాస్క్ ఆడుతున్న వైపే వాళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి సుమశెట్టి గారికి కరెక్ట్ కనపడుతుంది కాబట్టి ఇది కదన్నా అద్దెచ్చుకో ఇది కదన్నా అద్దెచ్చుకో అని చెప్పేసి వీళ్ళందరూ సుమశెట్టి గారికి చెప్తుంటేనే అతను కన్ఫ్యూజ్ కాకుండా ఆట ఆడడం జరిగింది. ఇక్కడ రీతు చౌదరి ఒక్కతే పరిగెడుతుంది, అక్కడ డెమాన్ ఒకటే హెల్పింగ్ చేస్తున్నాడు. అది కాదు అదే ఏంటది ఇరుకు అదురుకు అని చెప్పేసి డెమాన్ కనపడలేదు, ఎందుకంటే అది అటువైపు ఉన్నది వీళ్ళు ఇటువైపు ఉన్నారు కాబట్టి ఆ డెమాన్ ఒకటే అరవడం జరుగుతుంది. ఆ డెమాన్ ఒకటే ఆ అమ్మాయికి రీతు చౌదరికి హెల్పింగ్ చేసినట్టు అనిపించింది. అయినా ఇద్దరు బాగా ఆడిరు. చివరి మూమెంట్కి వచ్చి డెసిషన్ తీసుకునే తనుజ కాబట్టి ఆమె కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే డెమాన్ వచ్చేసి ఆ చెక్కను తిప్పి ఉల్టా పెట్టినప్పుడు కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మనకు కరెక్ట్గా ఇప్పుడు మన నిన్న కళ్యాణ్ బాక్సులు కరెక్ట్ ఉంటేనే కదా ఇచ్చింది, ఇప్పుడు తనుజ కూడా అంతే బాక్సులు కరెక్ట్ ఉంటేనే ఇస్తాని ఎవరో కళ్యాణ్ చెప్పినప్పుడు ఇక్కడ కూడా అంతే చెక్క కరెక్ట్గా కూర్చుందా లేదా, కూర్చుంటేనే నేను విన్నర్ ఇస్తాను అన్న ఉద్దేశంతోనే తనుజ కూడా రీతు చౌదరిని విన్నర్ చేయడం జరిగింది. ఇక్కడ తనుజ తప్పు 1% కూడా మిస్టేక్ లేదు తనుజది. తనుజ 100% సంచాలకులుగా కరెక్ట్గా చేసింది. ఫెయిల్ అనుకున్న వాళ్ళ కర్మ వదిలేస్తున్నా కానీ ఇక్కడ ఫెయిల్ కాదు. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ పిఆర్లో తనుజని ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి పిఆర్లో అంతా తనుజ నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. లైవ్ చూసినట్లయితే అర్థమవుతుంది. ప్రోమో కింద కళ్యాణ్ చెప్పిండు సూపర్ చెప్పిండు కదా కళ్యాణ్, అరే అక్కడ ప్రోమో జరిగేది ఏంది యాక్చువల్గా మనం అనుకుంటూ ఉంటాము. ప్రోమో ఎవరన్నా అమ్మ వచ్చింది అనుకో, వేరేటోళ్ళ అమ్మనో వేరేటోళ్ళ పేరెంట్సో ఎవరో ఒకరు హౌస్లోకి వచ్చినా కూడా వేరేటోళ్ళ గురించి వచ్చినా కూడా కళ్యాణ్ సూపర్ మా ఆర్మీ సూపర్, ఇదేంద్రా నాయన మీరు అసలు ఆ ప్రోమో చూడండి. ప్రోమోలో ఎవరు ఆడుతున్నారు, సుమశెట్టి సుమశెట్టి బాగా ఆడింది అని పెట్టండి, రీతు చౌదరి సూపర్ రీతు చౌదరి గెలిచిందని పెట్టండి, ఇది పెట్టండి మా ఓడు సూపర్ ఇదే డప్పు సెల్ఫ్ డప్పు కొట్టుకోవడానికి ఉన్నారు. డప్పు కొట్టి చంపుతారు. పల్లవి ప్రశాంత్ సోపు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అన్నట్టుగా ఇక్కడ ఆర్మీ బిడ్డ అని డప్పు కొట్టడం ఏందో అర్థం కావట్లేదు. ఇక్కడ సింపతి గేమ్ ఆడుతున్నారు అనిపించింది. పిఆర్లు కూడా సింపతితో ఓట్లు వేయించుకోండి. అక్కడ గేమ్ చూసి మీరు ఎవరిది న్యాయము ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అని మాట్లాడడానికి ట్రై చేయట్లేదు. మొత్తం సింపతి అది జరుగుతుంది. ప్రోమోలు చూసినట్టే తనుజ అది వేస్ట్ మొక్కదురా, అది తప్పు చేసింది, సుమశెట్టి గారికి గెలిచేది. మీరు లైవ్ చూసిరా ఒకవేళ లైవ్ చూడకపోతే కొంతమంది లైవ్ చూసిన వాళ్ళు సోషల్ ఏమంటారు యూట్యూబ్లలో ఆ లైవ్ వీడియోలు కూడా తీసి యూట్యూబ్లలో పెట్టుకున్నారు. కావాలంటే అది చూసి మాట్లాడండి అందులో ఏముందన్నది. ఇక్కడ బిగ్ బాస్ టీమ్ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. తనుజ తప్పు చేయాలనుకుంటే నాగార్జున గారు కూడా అమ్మ నువ్వు ఇట్లా చేస్తుంటే ఇట్లా చెప్పొచ్చు కదమ్మా, ఫస్ట్ ఎక్కన్నావు నువ్వన్నావు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. 2 విధాలుగా మాట్లాడచ్చు తనుజ వైపు నాగార్జున గారు. తనుజ నువ్వు చేసింది రైట్ కదమ్మా, రాంగ్ అని చెప్పొచ్చు, నువ్వు చేసింది రైట్ అయినమ్మా అని కూడా చెప్పొచ్చు. సంచాలకురాలుగా కళ్యాణ్ కాక ఫెయిల్ అయినట్టుగా ఇప్పుడు కూడా సంచాలకురాలుగా నువ్వు ఫెయిల్ అయినావమ్మా అని కూడా అనొచ్చు. ఎంత బిగ్ బాస్ టీం చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చెప్తుంటారు. వాళ్ళ నాగార్జున గారు కూడా అదే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అంతే తప్ప ఆడ లైవ్ చూసినాకైతే అర్థమవుతుంది. మీరు లైవ్లో అలా యూట్యూబ్లలో కొంతమంది వీడియోస్ పోస్ట్ చేసుకున్నారు, అవి చూడండి, చూసి మాట్లాడండి. మీకు ఇష్టం వచ్చినట్టుగా నోటికి వేసినట్టుగా ఏదో వస్తే అది కన్నింగ్ రా, అది సెల్ఫీస్ రా, అది మాడు మొకందిరా, ఇలాంటి డైలాగులు ఇలాంటి చెత్త డైలాగులు రాయకండి. ఒక ఆడపిల్ల పైన ఆడపిల్ల విన్నర్ అయితే ఓడ్చుకోలేని సమాజంలో ఉన్నామా అనిపిస్తుంది నాకైతే. అప్పుడు సీజన్లో సిరిముకు విన్నర్ అవుతుందన్న కూడా అట్లనే చేశారు. ఇప్పుడు రాక ఒక అమ్మాయి విన్నర్ క్వాలిటీస్ వచ్చేసి విన్నర్ పొజిషన్లోకి వస్తుంటే కూడా దాన్ని కూడా ఈ పేడు రివ్యూవర్లు ఓర్వలేక కూడా పేడు రివ్యూవర్లు ఇష్టం వచ్చినట్టు తమ్మేలు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసేసి ఒలగరగా చేస్తున్నారు. ఎందుకని ఏంటి అసలుకు మీ ఉద్దేశాలు ఏంటి? అమ్మాయి విన్నర్ అవ్వడం ఇష్టం లేదా? మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? అలా మీ ఇష్టం వచ్చినట్టు రాస్తుంటారు. నిన్న దివ్య నిఖిత ఇక్కడైతే సంచాలకురాలుగా తనుజ 100% కరెక్ట్ చేసింది. మీరు ఏమని మీరు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. మీరు తనుజ పిఆరా, మీరు తనుజ భజన చేస్తున్నారు, తనుజ కోసం రివీల్ చేస్తున్నారు అనుకున్నా పర్వాలేదు. నాకు పరాకు పడేది ఏం లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు. కానీ ఇక్కడ నిన్న దివ్య నిఖిత చేసింది కూడా 1000% రాంగ్. 1000% రాంగ్ అని నేను చెప్పగలుగుతున్నా. 1000% ఏంది ఆమె పర్సనల్ అటాక్ చేసింది. పర్సనల్ అటాక్ ఇక్కడ తనుజ క్యాప్టెన్ అయినప్పుడు రీతు చౌదరిని సేవ్ చేసినప్పుడు ఆమె ఇష్టం. రీతు చౌదరిని సేవ్ చేసుకుంటుందా ఇంకెవరిని సేవ్ చేసుకుంటుందా తనుజ ఇష్టం. ఆమెకు ఇచ్చినటువంటి పవర్ని ఎవరిపైన ఆడుకుంటుంది, తన ఫ్రెండ్ పైన ఆడుకుంటుంది. అదే దివ్య అయితే ఆడుకోపోయిందా వాళ్ళకి ఇష్టమైన నచ్చిన వాళ్ళను క్యాప్టెన్ చేసుకోవచ్చు. క్యాప్టెన్ అయిన వాళ్ళను క్యాప్టెన్ చేసుకోవచ్చు. క్యాప్టెన్ అయిన ఇమ్మానుయల్ కోసం సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ తనుజ వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఫ్రెండ్ అనుకో, ఆ ఫ్రెండ్కి సపోర్ట్ చేసింది అనుకో, ఆ ఫ్రెండ్ని సేవ్ చేసింది అనుకో, అక్కడ పోయిన కిచెన్ రూమ్ దగ్గర చపాతీలు చేసినప్పుడు అరే నీకు ఎందుకు సేవ్ చేయాలనిపించింది రా రీతును, ఇంతమంది నామినేషన్ చేసినాం కదరా, నీకెందుకు
ఎందుకు సేవ్ చేయాలనిపించిందా అని అన్నాడు. అని అడగడం అవసరమా? అడిగింది తన ఫ్రెండ్ అని చెప్పేసింది. దాన్ని నాకు సేవ్ చేయ నాకు ఎవరు ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు రైట్ అనిపించచ్చు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు రైట్ అనిపించు. నాకు ఏది రైట్ అనిపించిందో నీకు ఆ దృష్టికి అంటే ఆ విధానంలో వెళ్ళినా నేను రీతు చౌదరిని సేవ్ చేసుకున్నా అని చెప్పేసి తను చెప్పేసింది. అక్కడ అయిపోయినాక ఇప్పుడు పోర్ట్రేట్ అంటది. కెమెరాల దగ్గరకు వచ్చి ఈ హౌస్లో ఎవ్వరు కూడా కెమెరాల దగ్గర మాట్లాడింది లేదు. ఈ హౌస్లో వచ్చిన కాంచెలు సీజన్ మొదలైన కాంచెలు కూడా ఈ హౌస్లోకి వైల్డ్ కార్డ్గా వచ్చింది ఈ అమ్మాయి. కెమెరాల దగ్గర మాట్లాడేవారు అంతకుముందు గౌరవ్ ఉన్నప్పుడు గౌరవ్ మాట్లాడిండు. ఈ అమ్మాయి గౌరవ్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ నుంచి వస్తుంది కదా. ఈ అమ్మాయి కెమెరాల దగ్గర మాట్లాడేవారు, కెమెరాలకు చెప్పేదేవారు ఈ అమ్మాయి కదా. పోర్ట్రేట్ అందరి గురించి పోర్ట్రేట్. ఇప్పుడు ఏముంటుంది, ఇగో ఆమె ఏమనుకుంటుంది, కథో మీ ఇంతమంది నామినేషన్ చేసినా కూడా మీ అందరు పిచ్చోళ్ళమా, కెమెరాలో చెప్తుందని మీ అందరు పిచ్చోళ్ళమా, నామినేషన్ చేసినాక కూడా ఆమె సేవ్ చేయడం ఏందో, ఫ్రెండ్ని సేవ్ చేసుకోవడం చెప్పొచ్చు కదా. అంటే తనుజని పోర్ట్రేట్ చేస్తున్నాడు కదా కెమెరాల ముందు, తనుజ తప్పు చేసిందని చెప్పడం కదా. ఇప్పుడు కాలుకు దెబ్బ తగిలింది, కాలుకు ఏదో అయింది, బన్నీ గారు యాంటీమేట్ రాస్తాడు. బన్నీ గారు యాంటీమేట్ రాస్తంటే నువ్వు బన్నీ గారిని పోయి కసిరిచ్చినావు. బన్నీ గారు కసిరించి నిన్ను కాదురా అని చెప్పేసి అన్నాను. ఆ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నా, ఏది తనుజ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నా, మన కళ్యాణ్ ఉన్నా కూడా నేను ఇలానే మాట్లాడేదని అని అన్నది. అడిగి పోయినాక ఈమె కాలుకు చేయికి నొప్పి ఉన్నదని చూడదు, ఏం చూడదు, రాపించుకుంటుంది. అట్లా నువ్వు ఆమె ఏమన్నా మసాజ్ సెంటర్ పెట్టిందా, మసాజ్ సెంటర్ ఆమెది అని చెప్పేసి అనడం ఏంటి? అందరు మసాజ్ సెంటర్ నడిపేయడానికి వచ్చి హౌస్లకి ఇష్టం ఉన్నట్టు వల్గర్ కామెంట్స్ చేస్తుంటుంది. సీరియల్ డ్రామాలు చేయకి ఇక్కడ అని చెప్పేసి అంటది. ఫేక్ అంటది. ఇష్టం నోటికి వచ్చినట్టు దిష్టి బొమ్మ అంటది, దిష్టి బొమ్మలాగా కూర్చున్నామంటది. దిష్టి బొమ్మ అంటే అర్థం తెలుసా ఆమెకి? నోటికి ఏది వస్తే అదుపు లేదంటారు చూడ. నోటికి ఏది వస్తే అది వాగడము. ఈమెయితే చేసిన వాళ్ళని చేసుకోవచ్చు కెప్టెన్, ఈమె చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు. ఈమెను తీసేస్తే తట్టుకోలేదు, ఈమెను కెప్టెన్ టాస్క్ నుంచి తీసేస్తే తట్టుకోలేదు. అదే వెన్నుపోటు పడవచ్చు ఇతరులను, ఈమెను వెన్నుపోటు పోతే తట్టుకోలేదు. ఈ గేమ్లో ఇరగదీత్తా పొడిచిపడుతున్నది. ఎప్పుడు ఇండివిజువల్ గేమ్లు ఆడింది. ఇదే ఇండివిజువల్ గేమ్లలో తనుజ ఈ అమ్మాయి మీద గెలవలేదా? ఇండివిజువల్ గేమ్లు ఆడినప్పుడు తనుజ రీతు చౌదరి ఆడినప్పుడు గెలిచింది. ఈమె ఇండివిజువల్ గేమ్ ఆడింది. ఎవరిపైన నిఖిల్ పైన గేమ్ ఆడినప్పుడు నిఖిల్ పైన గేమ్ ఇరగదీసి పొడిచిపడేసిందా? ఓడిపోలేదా? తనుజ కళ్యాణ్ పైన గేమ్ ఆడి గెలిచిందా గెలలేదా? టాప్ 2 అనుకున్న కంటెస్టెంట్స్ పైన ఆట ఆడి గెలిచింది తనుజ. ఏం ఆడినావు అంటే నువ్వు తైతక్కలాడి 2 డ్యాన్స్ వేసినావా? డ్యాన్స్ వేస్తే టాస్క్ అంటే అవును, డ్యాన్స్ వేస్తే టాస్క్, నీ డ్యాన్సే నీ పైన టాస్క్, ఇంకా అంతకంటే నీకేం కావాలి నీకు? నువ్వు తొక్కల టాస్క్ ఆడినావని చెప్పేసి అంటుంది. నోటికి ఏదోస్తే అదే వాగుతుంటుంది. కన్ఫెషన్ రూమ్లో పోతే నీకు సంజన గారు హెల్పింగ్ చేసింది. సంచాలకురాలైనటువంటి సంజన ఇవాళ చెప్తుంది ఇది కాదు అదని చెప్తుంది. సంజన గారు ఇవాళ సంచాలకురాలుగా సంజన గారు ఎక్కడ కరెక్ట్ చేసింది, ఏ రోజు కరెక్ట్ చేసిందని. ఇంకా సంచాలకురాలు ఉండి ఆమె ఫేవరేజ్ చూపించే వాళ్ళకు హెల్పింగ్ చేస్తుంటుంది సంచాలకురాలు ఉండి. ఇక్కడ తనుజ ఏమైనా హెల్పింగ్ చేసిందా? మన రీతు చౌదరికి ఇది కాదు అది పెట్టి ఇది పెట్టి అని హెల్పింగ్ చేసిందా? అక్కడ చెప్పొచ్చు కదా అంటది. ఈ ఉల్టా ఉంది కరెక్ట్ సీదా కరెక్ట్ చేసుకొని చెప్పొచ్చు అంటే చెప్తే ఇక్కడ ఎవరికి రీతు చౌదరికి అన్ఫేర్ కదా. సంచాలకురాలు చెప్పాలా రీతు చౌదరికి అన్ఫేర్ కదా. అప్పుడు టాస్క్లో ఇంకా కంప్లీట్ అయిపోలే, టాస్క్లో ఇద్దరు టాస్క్లో ఆడుతున్నారు కదా. అప్పుడు ఎలా చెప్తుంది తను? ముందుకే నువ్వు జెండర్ఫికేషన్ అప్పుడు ఎలా చెప్తుంది? ఇక జెండర్ఫికేషన్ అంటే ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టే కదా, బెల్ బజార్ మోగినట్టే కదా. ఇప్పుడు సుమన్ శెట్టి గారు టక్కున పోయి జెండా అందుకోకుండా ఆడ ఎక్కి ఇటు తైతక్కలు ఆడుతుంది అని చెప్పేసి చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏంటిది మన ఎవరు అదే దుబాడా మాధురి గారు గేమ్ ఆడిపించింది కదా. ఆ రోజు కన్ఫెషన్ రూమ్లో గేమ్ ఆడిపించిన గోల్డెన్ బజార్ వచ్చింది కదా, ఈమెకు గోల్డెన్ సేవింగ్ బజార్ డైమండ్ వచ్చింది కదా తనుజ గారికి. ఆ రోజు తనుజ గారు కన్ను మొత్తం కంప్లీట్ చేసేసి పైన కంప్లీట్ చేయకపోతే ఎవరిది అదే సంచాలకులైనటువంటి మాధురి గారు తప్పన్నారు. మరి ఇప్పుడు ఈమె అదే డెసిషన్ ప్రకారం సరే విన్నరు అని చెప్పేసి అంటే ఇవాళ తనుజే తప్పు కాకపోయిందా? అట్టెట పూర్తి చేస్తారు ఈమె ఇక ఇట్లా ఏది అదే రీతు చౌదరి అయితే ఒప్పుకుందరా? వీళ్ళందరూ రీతు చౌదరి ఒప్పుకుందరా? రీతు చౌదరి చేసింటే ఒప్పుకోపోదురు కదా. ఏది చేసినా తనుజే తప్పు. ఇదే భజన రామాయణం అయిపోయింది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ సీజన్లో తనుజ చుట్టే తిరుగుతుంది. గేమ్ అయినా ఏది చేసినా తనుజ చుట్టే తిరుగుతుంది. మీరు టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కూడా తనుజ చుట్టే. ఇటు బిగ్ బాస్ టీం వాళ్ళు ప్రయత్నం చేస్తారు, బయట ఉన్నటువంటి ఆడియన్స్ కన్నా నచ్చుతుందేమో. కానీ ఈడ నెగిటివ్ పీఆర్లు ఉంటారు కదా, నెగిటివ్ చేసేవాళ్ళు వాళ్ళు అయితే తనుజని టార్గెట్గా పెట్టుకొని చిన్న తుమ్మినా కూడా అదే చేస్తుంటారు. మరి వాళ్ళ అమ్మ వచ్చింది, కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చింది, ఏదైనా విషయాలు స్టాండ్ తీసుకోవాలన్నప్పుడు సరే ఒక ఫ్రెండ్గా తనుజ ఆడ గొడవ అవుతున్నప్పుడు తనుజ అక్కడ ఉన్నాడా? కళ్యాణ్ హాయిగా వెళ్ళిపోతున్నాడు. అక్కడ డిమాండ్ పవన్ రీతు చౌదరి ఇద్దరు నిలబడి ఆ అమ్మాయి మీది కురుకొచ్చుకోవటపోతుంది. ఆ వీడియోలు చూపించాలి బిగ్ బాస్ టీం వాళ్ళు. మీది కొట్టునా ఆ కొడదా అంటే ఏంటిది అన్నట్టు కండలు ఉన్నాయని చెప్పేసి బలం ఉందని చెప్పేసి మీది కురకడమా ఏంటి తోపు అనుకుందా? ఇక్కడ
బిగ్ బాస్ నన్ను ఈ ఒక్క వారం ఉంచితే ఒక్కొక్క తడక చూపిస్తా బిగ్ బాస్ తినుకుంటా అన్నం తినుకుంటా అంటుంది. ఒక్కొక్కరిది ఈ వారం ఉండుంటేనా అందరికి సినిమా చూపిస్తా బిగ్ బాస్ ఉంటే ఉన్నా పోయినా మా పేరెంట్స్ అయితే వచ్చి రోజులకి ఇక నాకు పోయిన పరగపడన్నది. అందరు అంటారు కదా అసలు టాప్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎదుర్కొంటాను చూడని అంటారు. టాప్లో కాదు ఆమె ఇన్నర్ అవ్వను, నేను ఈ వారం ఎలిమినేషన్ అవుతాను నాకు తెలుసు. ఎందుకంటే రీతి చౌదరిని సేవ్ చేసినప్పుడే నేను ఈ వారం వెళ్ళిపోతాను బర్ని గారితో అన్నది, అందరితో అన్నది. బర్ని గారు సుమన్ శెట్టి గారు మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ వారం దివ్యకే గండం ఉన్నట్టే, దివ్య ఖచ్చితంగా ఎలిమినేషన్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అందరికీ అర్థమైపోయింది దివ్య ఎలిమినేషన్ అవుతుందని. అక్కడ ఎట్లాగో ఎలిమినేషన్ అవుతా ఈమెను ఎక్స్పోజ్ చేసి వెళ్ళిపోదాము, నేను అటాక్ చేద్దామని చెప్పేసి అటాక్ మూడ్లోకి వెళ్ళినట్టు అనిపించింది. ఆల్రెడీ నేను బయట నుంచి వచ్చినప్పుడే అనుకున్నా, నువ్వు చేసే బండారం అంతా బయట పెడదాం అనుకున్నాను అన్నది. అంటే దాని అర్థమైంది అటాక్ మూడ్ చేద్దామని అనుకున్నా కదా. టైం కోసం వెయిట్ చేసింది, టైం కోసం వెయిట్ చేసేసి ఎట్లాగ పోతున్నా ఇక పోయే ముందట అటాక్ చేసిపోదాం, ఒకవేళ నిలదొక్కుంటా లేస్తే లేస్తా అనే ఉద్దేశంతోనే కదా వెళ్ళింది. నాకైతే అలానే అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి ఈ విషయం పైన. ఇంకా నెక్స్ట్ ఈ వారం వచ్చేసి ఎలిమినేషన్ మాత్రము ఆ అమ్మాయి గారే వెళ్ళింది. ఎవరు దివ్యనికిత గారే ఎలిమినేషన్ అయింది. ఆపరేషన్ దివ్య అని చెప్పేసి సక్సెస్ఫుల్గా తనుజ ఫ్యాన్స్ అయితే సక్సెస్ చేసినట్టు అనిపించింది. తనుజ ఫ్యాన్స్తో పెట్టుకున్న ప్రతి ఒక్కరు కానీ ఖచ్చితంగా హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ అమ్మాయి గారు బయటికి వెళ్ళిపోయాక బస్సులో ఆడున్నటువంటి మసాజ్ చేయించుకున్నాం అమ్మ అని చెప్పేసి అక్కడ ఖచ్చితంగా ఇక్కడ అడగపోయినా కూడా, ఎందుకంటే ఎలిమినేషన్ అవుతుంది కదా అని చెప్పేసి ఏ వీడియోలు వేయకుండా మంచిగానే పంపిద్దామని చెప్పేసి నెగిటివ్ చేయకుండా పంపిద్దామని చెప్పేసి పంపించినా కూడా అక్కడ శివాజీ గారు కనుక ఖచ్చితంగా ఇలాంటి విషయాలు అడుగుతాడు. బాండింగ్ అన్నావు, నువ్వు ఎట్లా పెట్టుకున్నావు అమ్మ, ఏడవని అన్నావు, నువ్వు హౌస్లో తనజ కంటే నువ్వు ఎక్కువ ఎందుకు ఏడిచినావు అమ్మ, నువ్వు ఇంకోసారి క్యాప్టెన్ కావద్దని అది అవద్దని అంటున్నావు, నువ్వెట్ట కావాలని నువ్వెట్ట ముందుకెళ్ళినావు అమ్మ, మరి నీకోసం నువ్వు నిలబడకుండా ఇమాన్యుల్ కోసం నిలబడి ఇమాన్యుల్ క్యాప్టెన్ అయినా పర్లేదు నువ్వు ఎట్లా ఇమాన్యుల్ చేసినావు అమ్మ అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఖచ్చితంగా శివాజీ గారు బస్సులో అడుగుతారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారని కామెంట్ చేయండి. ఇక స్టేజ్ మీదకి మాత్రము ఈ వారము స్టేజ్ మీదకి ఎవరెవరు వస్తారని చూసినట్లయితే తనుజ కోసం వచ్చేసి హరిత గారు, తర్వాత సునంద గారు. హరిత గారు సునంద గారు ఇద్దరు సీరియల్ యాక్టర్సే కదా, వాళ్ళిద్దరు వస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్కి మ్యారేజ్ ఉంది కాబట్టి వాళ్ళు రావడం లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రావడం లేదు. హరిత గారు సునంద గారు స్టేజ్ మీదకి రావడం జరుగుతుంది తనుజ కోసము. కళ్యాణ్ కోసము వాళ్ళ డాడీను, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడు కళ్యాణ్ కోసము. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి కోసము వాళ్ళ బ్రదర్ వస్తున్నాడు. రీతు చౌదరి కోసం వాళ్ళ బ్రదరు, రీతు చౌదరి యొక్క ఫ్రెండ్ వస్తున్నది. ఫ్రెండ్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ తెలియదు, ఫ్రెండ్ వస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి దివ్య వాళ్ళ డాడీ వస్తున్నాడు, దివ్య వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. ఇమాన్యుల్ కోసము అవినాష్ వస్తున్నాడు, తర్వాత అవినాష్ వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు. ఇంకా సంజన గారి కోసం ఆది పులిసిట్టి ఉన్నాడు కదా హీరో వస్తున్నాడు. తర్వాత సంజన గారి చెల్లెలు వస్తుంది, వాళ్ళిద్దరు భార్య భర్తలు కదా, సంజన గారి చెల్లెలు వస్తున్నది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరున్నారు, భరణి గారికి నాగబాబు గారును వాళ్ళ అమ్మగారు ఇద్దరు వస్తున్నారు స్టేజ్ మీదకి. ఇంకా ఈ మన సుమన్ శెట్టి గారికి వచ్చేసి సుమన్ శెట్టి గారి డాటర్ వస్తుంది అన్నట్టు, వాళ్ళ కూతురికి ఇట్లా వాళ్ళ స్టేజ్ మీదకి రావడం జరుగుతుంది. వాళ్ళతో పాటుగా ఎవరో సెలబ్రిటీ వస్తున్నారట, ఇంకా వాళ్ళ పేరు ఇంకా రాలేదు, కన్ఫర్మ్ కాలేదు. వాళ్ళ పేర్లు వచ్చినాక మాట్లాడుకుందాం. ఇది జరుగుతుంది హౌస్లోకి. డెమన్ పవన్ కోసం వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్య వస్తున్నట్టు, డెమన్ పవన్ కోసం వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడంట డెమన్ పవన్ కోసం. ఇంకా ఎవరన్నా మిస్ అయ్యారా? ఇక నేనైతే మ్యాక్సిమం అందరు కవర్ చేసిన అనుకుంటున్నాను. ఇది ఈరోజు రివ్యూ. ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా ఏమైనా ప్రోమోలు అయితే ప్రోమో ప్రకారం చూసి మీరు రివీల్ చేయకండి, ఎందుకంటే లైవ్ చూసి రివీల్ చేయండి. ప్రోమో ప్రకారం ఏది కూడా జడ్జి చేయడానికి లేదు. బిగ్ బాస్ ఆయన గిమ్మికులు అనేది ప్రోమోలనే ఉంటాయి కాబట్టి అలా చేయడానికి చేస్తే మీరే తప్పులో పడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లాగో ఇప్పుడు ఈ సాటర్డే రోజు అన్ని వీడియో వేసి చూపిస్తాడు కదా, మీకు అప్పుడు అర్థమవుతుంది నేను చెప్పింది రైటా రాంగ్ అనేది. ఇప్పుడైతే నేను చెప్పిన వీడియో నచ్చింది అనుకోండి, ప్లీజ్ దయచేసి లైకులు చేయండి. పెద్ద ఏమంటే రివ్యూవర్లు లైకులు అడగానే 30,000 40,000 లైకులకి వెళ్ళిపోతుంటే నాకు జస్ట్ 10 లైకులు కూడా పడతలేదు. లైకులు అని అడిగిన కూడా లైక్ చేస్తలేదు. దయచేసి ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బై ఫ్రెండ్స్.